జిల్లాలో మనం చేసుకోవడం జరుగుతున్నది. మన గోత్రాల కులానికి అసలు గుర్తింపే లేకుండా 7 రోజులు తాను పెద్ద మనిషి నిజాయితీ పనులు మన శ్రమ లేనటువంటి సిద్ధిరాములు గారు మన గోత్రాల కులాన్ని సాధించిన ఈ రోజుని 19/2/2009లో మనకు వచ్చినటువంటి కులాన్ని అటువంటి కులమని ఈరోజు తీసుకొచ్చి నేటికి 16 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ 16 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా తనకి మన కులం తరపున ఉమ్మడి నిజామాబాద్ తరపు నుంచి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. దీనికి బషీర్బాద్ భూమయ్య గారు తర్వాత వెళ్ళదు కాబట్టి వాళ్ళని వేద వీధికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. కామారెడ్డి సాయ గోత్రాల కులం అంటే ఏంది అసలు మనకు అర్థం కావాలి. మన చిన్న కులం కాదు. ఒక రెడ్డి మన ఇంటికి మనం వెళ్తే మనలాగా మనల్ని గుర్తించి ఆదరించి పంపించేటోళ్ళం, మనం అడుగు తినటోళ్ళం కాదు. చాలామంది చాలా ఉన్నాయి. నేను ఇటువంటి ఏమన్నానంటే అరే గోత్రాలు అడుగు తింటానంటారు, అది చాలా తప్పు. మీకు తెలియనటువంటి నిత్య సత్యం చెప్తున్నాను నేను. అసలు గోత్రం చెప్పడం అంటే మూల పురుషుడు బ్రాహ్మణుడికి తెలియనటువంటి గోత్రం మన గోత్రాల దగ్గర ఉన్నది. అది చూసినాయి. మీరు అంటారు గోత్రాలు ఎప్పటికీ మనం చెప్పలేకపోతున్నాం. ఇప్పటికీ మనం 300 కాపాల మీద నడుస్తున్నాం. ఇన్ని రోజులు కూడా 300 కాపాలు కూడా నేను కూడా సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. తర్వాత కొద్ది రోజుల తర్వాత మార్పు చేయడం జరిగింది. ఎందుకు అంటే ప్రజెంట్ మా ఇంటి సంగతి చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి కాదు. మా పాప పెళ్లి చేసేటప్పుడు 300 కాపు వాళ్ళకి నేను ఇవ్వాలని అనుకునేటప్పుడు నేను గోత్రాలకు సంబంధించిన వాళ్ళని ముందుకు సంబంధించినటువంటి కాదు కాబట్టి ఒకవేళ రేపు బయట పడితే ఆ సంసారం ఇట్లా ఇదైపోతుంది నా ఉద్దేశంతో వాళ్ళకున్న ప్రాంతం చెప్పినా వాళ్ళు సెర్చ్ చేసి తీసిండు గూగుల్లో. అదే గోత్రాలు అంటే వేరే జాతి అని వచ్చింది. వాళ్ళు అక్కడ ఆగిపోవడం జరిగింది. తెలివి చెప్పిన ఈ రోజులలో అటువంటిది ఏం లేదు, మంచి ఆలోచించి మీరు చేసుకోండి అని నేను చెప్పడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. అందు గురించి కూడా ఏదో కానీ వేరే ఇతర కులాస్తులకు ఇస్తే కూడా మంచి ఆలోచించి దానికి ఏం తప్పు లేదు. కులానికి ఇస్తే మనకు రాకపోకలు ఉంటాయి, మంచి అభిప్రాయ సంబంధం ఉంటుంది, మంచిగా ఉంటాం మనం అందరం. ఇతర కులాలకు ఇస్తే కంట మనం సరిగా రాకపోకలు ఉంటారు, వాళ్ళు రాస్తలేరు, వీళ్ళు వస్తారు. ఒకటి ఆలోచించండి, ఏడవ తప్పుగా రాకపోకలు ఉండడం మంచిది. ఇట్టి కార్యక్రమానికి కామారెడ్డి నుంచి, బషీరాబాద్ నుంచి, బీర్గల్ నుంచి మన కులాలు చాలామంది రావడం జరిగింది. నేను చాలామందికి చెప్పిన ఈ కార్యక్రమం చాలామంది రండి రండి అని చెప్పిన పెరిగి ఈరోజు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకొకటి సీనియర్ అధ్యక్షులైనటువంటి బషీర్బాద్ భూమయ్య గారికి మన గాల
సర్పంచ్గా గత సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మా యొక్క విన్నపం మన్నించి కామారెడ్డి కానీ, భీమ్గల్ కానీ, మెండోరా కానీ, మన ఉమ్మడి జిల్లా కామారెడ్డి తర్వాత నిజామాబాద్ నుంచి అందరూ వచ్చేసిన కుల బాంధవులందరికీ ఈరోజు మీ అందరికీ పేరు పేరున నమస్కరించి చిన్న విన్నపం ఒకటి చెప్తున్నానంటే, ఈరోజు ఇంత ఘనత మనకి ఏర్పడ్డది ముఖ్యమంటే సిద్ధిరాములు గారే ఏకంగా మనం చెప్పాలి. తర్వాత 16 సంవత్సరాల నుంచి మన పిల్లలకు సర్టిఫికెట్ లేనటువంటిది ఒక సర్టిఫికెట్ సాధించిన వ్యక్తి సిద్ధిరాములు గారు. తర్వాత కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, జగిత్యాల, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. ఇంతవరకు ఎవరు గుర్తించినటువంటి వాళ్ళము నిజామాబాద్ వాళ్ళము. నంబర్ 1 మనది. పిల్లలు మనదే, ఫౌండేషన్ మనదే, అన్నిటికీ తిరిగిన మనమే, కష్టపడటం మనమే, సాధించడం మనమే, ఈరోజు సన్మానిస్తున్నాం మనమే. ఇంత ఘనకాలం చేస్తున్నాము. పదవి ఉన్నా లేకపోయినా ప్రతి కార్యక్రమానికి కలెక్టర్ ఆఫీస్ పోస్తున్నాం, మెమోరాండం ఇస్తున్నాం. మనం ఒక దగ్గర ఆగిపోవాల్సి వస్తున్నది. పిల్లలకు ఓబీ సర్టిఫికెట్ లేదు, దానికోసం మనం ఆగుతున్నాం. దాన్ని కూడా విష ప్రయత్నాలు చేస్తున్నాం. 4 సార్లు ఢిల్లీ పోవడం జరిగింది. అది కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఎవరికి అతన్ని నేను విమర్శించడం జరిగింది. అప్పుడు బాలకృష్ణ గారు ప్రతిస్పందన చేయడం జరిగింది. మరి ఏది ఎప్పుడు తిరిగింది మన కులం కోసం? ఎప్పుడన్నా గోత్రాలలో మోసగాడు వచ్చిందా? హైదరాబాద్కి వచ్చిందా? రాలేదు ఇంతవరకు. అటువంటి దాన్ని కుత్బులాపూర్ మలేషియా వారు కీర్తిశేషులు వాళ్ళ ఇంటి దగ్గర మేము ఉండి సాధించిపోయినాం. అక్కడ సమోసాలు తినుకుంటా, బిస్కెట్లు తినుకుంటా తిరిగినాం, దోమలల్లో పండుకుంటాం. ఆ రోజు కిరాయి లేకపోతే కూడా ట్రైన్ రాత్రి 12 ట్రైన్ ఉంటుండే ఇక్కడ నిజామాబాద్ నుంచి పోయేటప్పుడు ఆ ట్రైన్లో ఎక్కి ఆడిపోతుంటుంది. కాబట్టి ఎవరి విలేజ్లో ఎవరు ఉన్నా కానీ ఒకవేళ చనిపోతే కంపెనీకి ఇద్దరు వస్తే నేను కూడా పోతుంటే కదా, వేరే వాళ్ళకి చెప్తే నాకు అక్కడ పని ఉంది, నాకు ఇక్కడ పోయి అన్నట్లా కొన్ని ఫంక్షన్లు కట్టండి. లేకపోతే మా బావగారు అన్న, బావ నా బిడ్డ పెళ్లి చేస్తున్నాడు రాను, ఏం చేయాలి? నేను లోకల్ అంటే నేనుండి అతను సన్మానించడం, ఆయన ఉన్నప్పుడే సన్మానించడం మన గొప్పతనం. అయిన తర్వాత సన్మానిస్తే అది ఎవరన్నాడు. ఈ ఆలోచన మేము కమిటీ కూర్చున్న పొదుపు సంఘం కమిటీలో కూర్చున్నప్పుడు మేము అందరం కూర్చొని మాట్లాడినాం. అయ్యా మనకు కులం ఏర్పడే సంవత్సరం వస్తుంది అనగానే నా మాట వాళ్ళ పాపం కాదలేకుండా అధ్యక్ష మీరు ఎట్లా చేస్తే అట్లా చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ సహకరించడం చేస్తున్నారు. మన మాట విని మన్నించి కామారెడ్డి నుంచి కానీ వీళ్ళు కానీ పాపం ఏమన్నా వస్తున్నా కంపల్సరీ అన్నారు, తప్పనిసరి రావడం జరిగింది. తర్వాత ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. తర్వాత మీకు పేరు పేరున నా కృతజ్ఞాపి అభివందనాలు. ముఖ్యంగా ఒక 2 విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది సోదరులారా. ఇది ఖచ్చితమైన విషయం. నేను దాదాపు మా అమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు పెళ్ళి ఉండగానే ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా రావాలని చెప్పి నేను ఆ పెళ్ళిని క్యాన్సల్ చేసుకొని రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక కేసీఆర్ అనేటతను జై తెలంగాణ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం వస్తేనే తెలంగాణ సాధించగలిగేటచ్చు. కానీ ఆ రోజున నాకు తెలుసు, నేను కూడా కొన్ని తిరిగిన కుటుంబానికి ఒక 100 రూపాయలు ఇచ్చారు. కుటుంబానికి ఒక 100 రూపాయలు ఇచ్చి ఆ 100 రూపాయలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని లక్షలు జమైనాయో, ఎంతగానో తింటుండ్రో సిద్ధురాములు, అంజయ్య, సీనిబాబు. ముఖ్యంగా ఇక్కడ మన నరసింహులు గారు వాళ్ళ అన్న బాలరాజు, ఆయన కూడా మన కులం ఏర్పాటు లోపల ఆయన కూడా ప్రముఖ పాత్ర వహించిండు. వారికి కూడా మనం కృతజ్ఞతలు ఆయన స్వర్గంలో ఉండాలని కోరుకుంటున్నాం. మన కులం అందరు సత్సందర్పున అదే బాలరాజు అదే దాదాపు అందరూ కొన్ని విషయాలు ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. 2014లో మా అన్న చనిపోయాడు. అప్పుడు 12వ రోజు జరుగుతుంది తిప్పిరి
రాలేకపోయిండు అన్ని కార్యాలయాల వల్ల. అతను మహా మేధావిగా బాగా పనిచేసిండు మాకు. ఎందుకంటే ఇవాళ పోవాలంటే మామూలు నేను రెడీ ఉంటాను చెప్పి బాగా సహకరించాడు. ఒకటి మన కులం చెయ్యాలనే సిద్ధం నాకు వచ్చేసింది. ఇదే మన కులం పెద్దలు అందరూ ఎక్కడ ఫస్ట్ అక్కడ ఒక్కొక్క విలేజ్లలో 60-70 ఇండ్లు ఉన్నాయి మన కులము అని కంపల్సరీ అడిగి పోయి మనం దీన్ని ప్రొడగండ చేయాలి. గోత్రాల అంటే ఏంటిది అనేది తెలియాలి. ఎందుకు వాళ్ళకి కూడా బాగా మమకారం ఉంది ఈ గోత్రాల అనేది. మనక్కడి వాళ్ళకే కొంచెం నర్వస్. గోత్రాల అంటే ఏం తెలియదు. గోత్రాలు అంటే మాన్యులయ్య బాబు. ఇవాళ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క కులానికి ఒక గోత్రం ఉంది. అది చెప్పవలసినటువంటి గురువు మనం జీవులను 14 లక్షల యువజనులకు మన దగ్గర ఉంది ఆస్కారం. అయితే ఇవన్నీ చెప్పే పరిస్థితి లేము కాబట్టి మన పాత పేరు మనకు తెలియదు కాబట్టి మనం ఇవన్నీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కంపల్సరీ ముందుకు పోయి గమనించాలి. మన కులస్తులు మాన్యులు ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్ వెళ్తారు. గోత్రము అంటే ఏంటి వారు అడుగుతారు బస్సులో. ఒకసారి నేను బస్సులో పోతున్నా అంటే సార్ కొద్దిగా చెట్టిస్తారు కూర్చోమంటాడు. మీరు ఎవరు బాబు అంటే నేను గోత్రాలు అంటే ఏంటిది బాబు మీరెవరు? రెడ్డిలో మనం ఏమనుకోరు కదా సార్ అంటే గోత్రాలు అంటే ఏంది అని అడిగినావు. నీకు గోత్రం ఉందా సార్ అని అడిగిన. గోత్రం ఎందుకు ఉండదు? గోత్రం లేకపోతే ప్రపంచంలో ఏం పరిస్థితి అని అప్పుడు అతను అన్నాడు. ఆ గోత్రం చెప్పినటువంటి గోత్రాలలో మేము దీన్ని ముందుకు తీసుకురాలేక మా పెద్దలు ఏం చెయ్యలేక వెనుకబడగొట్టినటువంటి వాళ్ళు మా పెద్దలు. అదే ఒకవేళ ఆనాటి నుంచి పికప్ చేసినట్టు అవుతే ఇవాళ మన స్టేజ్ ఎక్కడికో ఉండేది. వెనుకబడిపోయింది కాదు, మనం ముందు నడిచేది. అయితే ఇవాళ రోజు మనం గోత్రాలలో అనేది ఊరూరికి ప్రతి విలేజ్లో గోత్రాలలో అనేది ఈ రోజులో కొంచెం మిలిపిడి ఉంది. దీన్ని ప్రతి చిన్నలు పెద్దలు గమనించి దీన్ని ముందుకు తీసుకపోతే ఇంకా బాగుంటుంది. పరిస్థితి చేంజ్ అయిపోయింది. నాకు ఇంకా చాలా ఇష్టం ఉండే ప్రతి విలేజ్ వెళ్ళి గోత్రాల కుల సంచార యాత్ర అనేటువంటిది ఒక బండి పెట్టి ఇట్లా ప్రతి విలేజ్ తిరగాలని మా భూమే బాబు కూడా చెప్పిన, తర్వాత మా సీన్ గారికి కూడా చెప్పిన, అంజయ్య చెప్పిన, ప్రతి ఒక్కరు మేము ఉండే ఒక బాడీ మెంబర్స్ అందరికి చెప్పిన ఇట్లా చేద్దామని పరిస్థితి అక్కడికే ముగించింది. కులం వచ్చేసింది. ఇక అందరూ కొద్ది వెనక ఊళ్ళు పట్టి, ఎందుకంటే గట్టిని పైసలు పెట్టమంటే ఓళ్ళు పెడతా పెట్టలేదు కదా. ముందుకు పని చిన్నతనం కాదు. గోత్రాలు అంటే చిన్నతనం కాదు. ప్రతి వంశానికి ప్రతి దానికి ఒక గోత్రం ప్రతి దానికి ఉంది. మాదిగోనికి ఉంది, తెలుగులకు ఉంది, కాపులకు ఉంది, గౌన్లకు ఉంది, ప్రతి కులానికి ఉంది. అయితే ఆ గోత్రం తెలియనటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. అవన్నీ గోత్రాలు మన దగ్గర ఉన్నాయి. చెప్పాలంటే మనం ఒక సంచారం ఒక 10 మంది ఉండాలి. 10 మంది ప్రతి విలేజ్కి టైమింగ్ ఇస్తుంది. మేము ఇవాళ వస్తాను మీ ఊరికి అంటే ఆ ఊరికి మనం ఒకవేళ గోత్ర విషయాలు అందరికి చెప్పినామనుకో మనందరికి సహకరిస్తారు. మనలా